హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేషమ్మ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మమ్మీ వాళ్ళు రీసెంట్గా ఊరైతే వెళ్ళారంటే, రీసెంట్గా కాదు సాటర్డే రోజు వెళ్ళారు. సో వెళ్తూ రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా సీతాఫలం చెట్లు ఉన్నాయి. మా హస్బెండ్కి లక్కీకి అయితే చాలా ఇష్టం అనమాట సీతాఫలం పండ్లు. అయితే నాకెందుకో పళ్ళు ఇష్టం ఉండదు. కచ్చికాయల్ని మంటలో వేసి కాల్స్తారు కదా, అవైతే చాలా ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టము. వీళ్ళకేమో పండ్లు ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కదా. మీలో ఎంతమందికి కాల్చినవి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మిక్చర్ అనమాట. ఆమన్గల్ అనే ఊర్లో దొరుకుతుంది. నాకు చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా తీసుకొస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి జామకాయలు అక్కడే తీసుకున్నారనుకుంటా ఆమన్గల్లో మమ్మీ వాళ్ళు సిటీకి రిటర్న్ అయ్యేటప్పుడు. అండ్ అమ్మమ్మ నా కోసము లక్కీ కోసం ఇంకో గిఫ్ట్ అయితే పంపించింది. అదే చాటా అనమాట. సో ఇది లక్కీ కోసం అంట. నాకు ఒకదానికే తీసుకుంటే అది ఫీల్ అవుతుందని దానికి కూడా ఒక చిన్నది తీసిచ్చింది. అండ్ నాకేమో పెద్దది అనమాట. యాక్చువల్లీ నా దగ్గర అత్తయ్య వాళ్ళు ఇచ్చింది ఉందన్నమాట. అత్తయ్య వాళ్ళు ఇచ్చింది కదా, అత్తయ్య వాళ్ళు అప్పుడు యూజ్ చేసింది నేను తీసుకున్నాను. బట్ అది ఇలా హోల్స్ పడిపోవడం అయ్యింది. సో అది తీసేసి ఇంకా అమ్మమ్మ ఇచ్చింది అనేసి ఇంక ఇది వాడుతున్నాను. అండ్ ఊర్లో ఇంకా అమ్మమ్మ రీసెంట్గా కారం పొడి పట్టించింది. ఇంకా అప్పుడు ఇలా వట్టి మిరపకాయలు మిగిలిపోయాయంట. తనకి ఎక్కువ యూజ్ ఉండదు కదా, తను ఒక్కతే ఉంటుంది. ఇంకా మిగతావన్నీ పంపించేస్తే మమ్మీ నాకు కూడా కొన్ని పంపించింది. చూసారా, కొన్ని కాదు అసలు చాలా పంపించింది అనమాట. అసలు తను ఇంత ఏజ్ అయింది, లిటరలీ 90 years అనుకుంటా. తను ఒక్కతే ఉంటుంది ఊర్లో. అయినా ఎంతో ఓపిక చేసుకొని మాకు ఎన్ని చేస్తుంది అంటే అన్ని చేస్తుంది. రీసెంట్గా మామిడికాయ పచ్చడి పెట్టింది, చింతకాయ తొక్కు పెట్టింది, మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తుంది. పట్టి ఒకసారి చూడవా పట్టి, నువ్వు చూస్తే మస్తు లైక్లు వస్తాయి. 1Kకి వెళ్ళిపోతుంది అసలు నీ ఫోటో ఉండగానే వీడియోలలో. చూడొకసారి. చూపి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మా అత్త పంపించి మంచిగా చెప్పచ్చు ఇక్కడ చూసి చెప్పు పట్టు. నేను ఒక రెండు పప్పిలే అమ్మ డాడీకి చిరాకు పడుతున్నా.